शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुण्डकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजानीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसाम्। धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वशरैरं जहिराविणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटमुकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः ओम्। అరణ్యకాండము 44వ సర్గము. మాయలేడి రూపమునున్న మారీచుడు శ్రీరాముని బాణపు దెబ్బకు హతుడై రాక్షస రూపమును పొందుట. హా సీత, హా లక్ష్మణ అను అతని ఆక్రంద వచనములను విని రాముడు కలవరపడుచు పంచవటికి బయలుదేరుట. తధాతు తం సమాదిశ్య భ్రాతరం రఘునందనః బబంధాంసి మహాతేజ జాంబూనద మయత్సరుం. మహా తేజస్వి అయిన శ్రీరాముడు ఆ విధముగా లక్ష్మణుని ఆదేశించి బంగారు పిడిగల ఖడ్గమును నడుమునకు కట్టుకొనెను. తతస్త్ర్య వనతం చాపం ఆదాయ ఆత్మవిభూషణం ఆబధ్య చ కలాపౌ దౌ జగామోదగ్ర విక్రమః. పిమ్మట అతడు 3 స్థలముల యందు వంగి ఉన్న శారంగ ధనువును అలంకారముగా చేసుకొని 2 తూణీరములను ధరించి పరాక్రమ స్ఫూర్తితో బయలుదేరెను. తం వంచయానో రాజేంద్రం ఆపతంతం నిరీక్ష్యవై బభూవాంతర్హితస్త్రాసాత్ పునః దర్శనే భవత్ బద్ధాసిర్ధనురాదాయ ప్రదుద్రావ యతో మృగః. రాజకుమారుడైన శ్రీరాముడు తనను వెంటాడుచున్నట్లు మారీచుడు గమనించి ఆయనను మోసగించుటకై భయముతో అంతర్హితుడాయెను. మరలా కొంత తడవునకు ఆయనకు కనబడుచు వేగముగా పోసాగెను. శ్రీరాముడు ఖడ్గముతో ధనుర్బాణములతో సన్నద్ధుడై ఆ మృగము వెంట పరుగిడసాగెను. తం స్మ పశ్యతి రూపేణ ద్యోతమాన మివాగ్రతః అవేక్ష్యావేక్ష్య ధావంతం ధనుష్పాణిం మహావనే అతివృత్తమిషోః పాతాత్ లోభయానం కదాచన సంకితం తు సముద్భ్రాంతం ఉత్పతంతమివాంబరే దృశ్యమానం అదృశ్యం చ వనోద్దేశేషు కేషుచిత్ చిన్నాభ్రైరివ సంవేతం శారదం చంద్రమండలం. బంగారు కాంతులీనుచున్న ఆ మృగము తనను పదే పదే చూచుచూ ముందు భాగమున భయముతో మహావనమున పరిగెత్తుచుండుటను ధనుర్ధారి అయిన శ్రీరాముడు చూచెను. ఒక్కొక్కప్పుడు అది శ్రీరాముని బాణమునకు దొరికినట్లే కనబడుచు చిక్కకుండా తప్పించుకొనుచు తనపై ఆయనకు ఆశలను రేకెత్తించుచుండెను. మరి ఒకప్పుడు శ్రీరామునకు భయపడి కలవరపాటుతో ఆకాశమున ఎగిరిపోవచ్చున్నట్లు ఒప్పెను. వేరొక సమయమున శరత్కాలమునందు మేఘ శకలముల మధ్య గల చంద్రమండలము వలె అది ఆయా వనముల యందు కనబడియూ కనబడకుండా సాగిపోవచుండెను.
ముహూర్తాదేవ దదృశే ముహుర్దూరాత్ ప్రకాశతే దర్శనాదేవం సోపాకర్షత రాఘవం సుదూరమాశ్రమస్యాస్య మారీచో మృగతాం గతః. మృగరూపమునున్న మారీచుడు ఒక క్షణకాలము పాటు సమీపముననే కనబడును, మరుక్షణమునే దూరమున తలుక్కుమనును. ఈ విధముగా కనబడియు కనబడకుండా, అనగా చిక్కుచున్నట్లే కనబడుచు చిక్కకుండా శ్రీరాముని ఆకర్షించుచు ఆయనను ఆశ్రమమునకు చాలా దూరము తీసుకొని పోయెను. ఆసీత్ క్రుద్ధస్తు కాకుత్సో వివసస్తేన మోహితః అధావతస్తే సంభ్రాంతః ఛాయామాశ్రిత్య సాద్వలే. మృగమును సజీవముగా పట్టుకొనవలెనని మిక్కిలి కుతూహలముతోనున్న శ్రీరాముడు అది ఇట్లు తనను వంచుచున్నందులకు ఎంతయో క్రుద్ధుడాయను. పిమ్మట అతడు అలిసిపోయి ఒక చెట్టు నీడగల పచ్చికపై కూర్చొనెను. స తమున్మాదయామాస మృగరూపో నిశాచరః మృగైః పరివృత్తో వన్యైః అదూరాత్ ప్రత్యదృశ్యత గృహీతు కామం దృష్వైనం పునరేవాభ్యధావత తత్క్షణాదేవ సంత్రాసాత్ పునరంతర్హితో భవత్. అంతటా మృగరూపమునున్న ఆ మారీచుడు ఇతర వన్యమృగములతో కూడి ఆ సమీపముననే శ్రీరామునకు కనబడెను. అతడు ఆ విధముగా రఘువర్ణకు తికమక కలిగించుచుండెను. తనను పట్టుకొనుటకై వచ్చుచున్న రాముని చూచి ఆ మృగము మరలా పరుగిడసాగెను. వెంటనే అది అంతులేని భయముతో అదృశ్యమాయెను. పునరేవ తతో దూరాత్ వృక్షషండాద్వినిసృతం దృష్ట్వా రామో మహాతేజాః తం హంతుం కృతనిశ్చయః భూయస్తు శరముద్ధృత్య కుపితస్తత్ర రాఘవః. పిమ్మట ఆ మృగము కొంత దూర ప్రదేశమున చెట్ల మధ్య నుండి బయటికి వచ్చెను. మహాతేజస్వి అయిన రాముడు ఆ మృగమును చూచి దాన్ని చంపుటకు నిశ్చయించుకొనెను. సూర్యరశ్మి ప్రతీకాశం జ్వలంతం అరిమర్థనః సంధాయ సుదృఢే చాపే వికృష్య బలవద్బలి తామేవ మృగముద్దిశ్య స్వసంతమివ పన్నగం ముమోచ జ్వలితం దీప్తం అస్త్రం బ్రహ్మ నినిర్మితం శరీరం మృగరూపస్య వినిర్భిద్య శరోత్తమః మారీచస్యైవ హృదయం బిభేధా సనిసన్నిభః. మృగము వలన ఎదురైన చిక్కులకు రఘువరుడు కుపితుడై శరమును చేతబట్టెను. మిగుల బలశాలియు శత్రు సంహార సమర్థుడును అయిన శ్రీరాముడు సూర్యకిరణ కాంతులను విరజిమ్ముచున్న ఆ బాణమును మిక్కిలి దృఢమైన తన ధనస్సునందు సంధించి అల్లెత్రాడును బలముగా లాగెను. పిదప అతడు బ్రహ్మ నిర్మితమైన ఆ అస్త్రమును మృగముపై ప్రయోగించెను. వజ్రాయుధతుల్యమైన శ్రేష్టమైన ఆ బాణము మిరుమిట్లు గొలుపుచు బుసలు కొట్టు సర్పము వలె భయంకరముగా ధ్వని అనర్చుచు ఆ మృగం యొక్క శరీరమును చీల్చివేసెను. అంతటా మారీచుని హృదయము బ్రద్దలాయెను. తాళమాత్రం అధోత్ప్లుత్య జ్ఞపతత్స శరాతురః వినదన్ భైరవం నాదం ధరణ్యాం అల్పజీవితః మ్రియమాణస్తు మారీచో జహౌతాం కృత్రిమాం తనుం స్మృత్వా తద్వచనం రక్షో దధ్యౌ కేనతు లక్ష్మణం ఇహ ప్రస్తాపయేత్ సీతాశూన్యం తాం రావణో హరేత్ స ప్రాప్తకాలం ఆజ్ఞాయ చకారచ తతస్వరం సదృశం రాఘవస్యేవ హా సీతే లక్ష్మణేతి చ. ఆ బాణపు దెబ్బతో ఆ రాక్షసుడు విలవిలలాడుచు త్రాటి చెట్టు ప్రమాణములో పైకెగిరి భయంకర శబ్దమనర్చుచు ఆయువు దిగిన వాడే భూమిపై పడిపోయిను. పిమ్మట ఆ మారీచుడు ప్రాణములు పోవచ్చున్న ఆ దశలో మృగరూపమును విడిచిపెట్టెను. అప్పుడు అతనికి రావణుని వచనములు జ్ఞప్తికి వచ్చెను. అంతటా అతడు లక్ష్మణుడు ఆశ్రమమును వదిలి ఇటు వచ్చుటకును అతట ఒంటరిగా ఉన్న సీతను రావణుడు అపహరించుటకును ఉపాయమేమి అని ఆలోచించెను. రావణుని ఆదేశానుసారము ఆ సమయమున తాను చేయవలసిన పనిని నిశ్చయించుకొని అతడు శ్రీరాముని కంఠస్వరమును అనుకరించుచు హా సీత హా లక్ష్మణ అని ఆర్తనాదమనర్చెను. తేన మర్మని నిర్విద్ధః శరణేనాను పమేన చ మృగరూపం చు తత్ త్యక్త్వా రాక్షసం రూపమాత్మనః చక్రేశ సుమహాకాయో మారీచో జీవితం త్యజన్. నిరుపమానమైన బాణము వాని ఆయుపట్టుపై దెబ్బతీయగా మహాకాయుడైన ఆ మారీచుడు ప్రాణములను విడుచుచూ తన రాక్షస రూపమును పొందెను. తతో విచిత్ర కేయూరః సర్వాభరణభూషితః హేమమాలి మహాదంష్టో రాక్షసో భూచ్యరాహతః. శరఘాతమునకు నేల కొరిగి రాక్షసుని ఆకారముతో పడి ఉన్న అతడు విచిత్రములైన భుజకీర్తులు వివిధములకు ఆభరణములు బంగారు హారములు పెద్ద పెద్ద కోరలు కలిగి ఉండెను. తం దృష్ట్వా పతితం భూమౌ రాక్షసం ఘోరదర్శనం రామో రుధిర సిక్తాంగం వేష్టమానం మహీతలే
జగామ మనసా సీతాం లక్ష్మణస్య వచస్మరన్ మారీచస్యేతి మాయైషా పూర్వోక్తం లక్ష్మణేన తు తత్ తదాహ్య భవత్యాద్య మారీచోయం మయా హతః హా సీతే లక్ష్మణేత్యేవం ఆకృష్య చ మహాస్వనం మమార రాక్షసः సోయం శ్రుత్వా సీతా కథం భవేత్ లక్ష్మణశ్చ మహాబాహుః కాం అవస్థాం గమిష్యతి ఇది సంచింత్యం ధర్మాత్మా రామో హృష్టతనూరుహ. భయంకర రూపముతో భూమిపై పడి ఉన్న రాక్షసుని శ్రీరాముడు చూచెను. నెత్తురోడుచున్న అతని శరీరము నేలపై అటూనిటూ దొర్లుచుండెను. అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుని మాటలను జ్ఞప్తికి తెచ్చుకొని సీతను గురించి ఆలోచించెను. ఇది ఎంతైనూ మారీచుని మాయయే అని లక్ష్మణుడు ఇంతకు ముందే చెప్పి ఉండెను. అది ఇప్పుడు అక్షరాల నిజమైనది. ఇట్లు నా చేతిలో హతుడైన వాడు మారీచుడే. ఈ రాక్షసుడు అయ్యో సీత, అయ్యో లక్ష్మణ అని బిగ్గరగా ఆక్రోశించుచూ మరణించెను. ఆ మాటలను విని సీతాదేవి ఏవగునో గదా, మహాబాహువైన నా తమ్ముడు లక్ష్మణుడు ఎట్టి అవస్థకు లోనగునో గదా అని ధర్మాత్ముడైన శ్రీరాముడు గగుర్పాటును పొందెను. తత్ర రామం భయం తీవ్రం ఆవివేశ విషాదజం రాక్షసం మృగరూపం తం హత్వా శ్రుత్వా చ తత్స్వరం త్వరమానో జనస్థానం ససారాభి ముఖస్తథా. మృగరూపముననున్న రాక్షసుని సంహరించి వాని భయంకర స్వరూపమును విని శ్రీరాముడు దిగులు చెంది తీవ్రమైన భయమునకు లోనయ్యను. వెంటనే ఆ రఘువరుడు జనస్థానమునకు అనగా దండకారణ్యమున గల తన ఆశ్రమమునకు సంభ్రమముతో బయలుదేరెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే అరణ్యకాండే 44 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అరణ్యకాండమునందు ఇది 44వ సర్గము.